స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కమినీ మాధవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలిని సతీమణి బాలిని శశిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్నార్ సియాత, వడా చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మధ్యలో పరిగెత్తాలి. మధ్యలో మీరేసి కూర్చుంటే అది గొప్ప. పరిగెత్తాలి. ఇక్కడ గ్యాప్ వస్తుంది. పరిగెత్తు. జ్యోతి అసలు పరిగెత్తట్లా. మీరు కుర్చీల కోసం చూస్తున్నారు. వాసనల గురించి మాట్లాడటం అనేది నిజంగా మనందరం అభినందించాల్సిన విషయం. అక్కకి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు మరొక మనకి సన్మాన గ్రహీత నూకతోటి శరత్ గారు మనందరికీ తెలుసు కదా. తన పాటలు వినని వాళ్ళం ఇక్కడ ఎవ్వరూ ఉండమేమో మన ఒంగోలులో. వారి సతీమణి తను నూకతోటి శ్రీదేవి గారు. తను ఆర్టీసీ కండక్టర్గా వర్క్ చేస్తూ ఈ రోజున ఆర్టీసీలో మహిళా కండక్టర్లు అనేది చాలా అరుదు. మరి వాళ్ళల్లో తను ఒకరిగా ఈ రోజున ఆ ఉద్యోగం చేస్తూ మన మహిళలకే ఆదర్శంగా నిలబడి ఈ రోజున మన ఈ సన్మాన గ్రహీతగా వారిని మనం ఎంచుకోవడం జరిగింది. కాబట్టి వారి అమూల్యమైన సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. గారు ఈరోజు మన ముందుకి వచ్చున్నారు. వారికి అలాగే మన నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి గంగాడ సుజాత గారికి, వడా చైర్మన్ గారికి, మీనా కుమారి గారికి, అలాగే లలిత గారికి, మేఘర కార్పొరేషన్ చైర్మన్ లలిత గారికి, అలాగే టైలర్ కార్పొరేషన్ చైర్మన్ సుభాన్వి గారికి, వరలక్ష్మి గారికి, అలాగే సీనియర్ నాయకురాలు సావూరు సుశీల గారికి, మన పట్టణ మహిళా అధ్యక్షురాలు సువర్ణ గారికి, రాష్ట్ర మహిళా కార్యదర్శి పెట్టావు ఏమైందిరా కొంచెం పక్కన సైడ్కి వెనక్కి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అట్లా ఉండ కొద్దిగా వెనక జరగడం, కొద్ది వెనక జరగాలి. మీరు కూడా వెనక
జోహార్ వైఎస్ఆర్ మేడం జోహార్ వైఎస్ఆర్ జై వాసన జై వాసన జై వాసన జై వాసన వర్ధిల్లాలి వాసన జోహార్ వైఎస్ఆర్ జై వాసన జై వాసన జై వాసన జై వాసన వర్ధిల్లాలి మహిళా కార్పొరేటర్లకు అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి దాదాపు మరి పెద్దలందరూ కూడా నా తోటి మహిళలందరూ కూడా మాట్లాడే ఉంటారు. మనం ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే కనుక 1908 సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా. ఎట్లానంటే అక్కడ సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం. అంటే జెంట్స్కి ఏమో 8 గంటలు పని చేస్తే జెంట్స్కి ఒక 1000 రూపాయలు అనుకోండి. అదే పని 8 గంటలు లేడీస్ చేస్తే అందులో సగమే ఇచ్చేవాళ్ళు, అంటే 4000 ఇచ్చేవాళ్ళు. మరి దాని తర్వాత లాంగ్ రన్లో ఎన్నో సంవత్సరాలు అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ అక్కడ పనిచేసినటువంటి కార్మికులకి, మహిళా కార్మికులు మొట్టమొదటిసారిగా 1908లో మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా దాదాపుగా 100 మంది మహిళలు ఆ రోజున స్టార్ట్ చేస్తూ చివరికి 25,000 మంది మహిళలు ఏకతాటి మీదకి వచ్చి మరి మాకు కూడా సమాన హక్కులు కావాలి, సమాన వేతనం రావాలి అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయినటువంటి యొక్క విప్లవం అలాగా సంవత్సరాలు గడిచే కొద్దీ 1908 నుంచి 1910 నాటికి రష్యా వ్యాపించింది, 11 నాటికి జర్మనీ వ్యాపించింది. ఇట్లా అన్ని దేశాలు కూడా వ్యాపించి చివరికి మనకి 1914 నుంచి మరి అంతర్జాతీయ మనకి యూనిసెఫ్లో కూడా అన్ని రంగాల్లోనూ కూడా మనకు ముందుగా ఉండేటువంటి యూనిసెఫ్ అంటే చైల్డ్ సంబంధించినటువంటి సంస్థలో కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికి మేయర్ గారు మహిళా దినోత్సవ పుట్టుక నుంచి అంతం వరకు చెప్పేశారు. మీకు ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. దానిలో మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఎత్తుక్కోవాల్సిందే మనం. కాబట్టి మీరందరూ కూడా మేయర్ గారు చెప్పినట్టుగా అన్ని రంగాలలో మీ ఇష్టమైన రంగాలలో ఇప్పుడున్న రాజకీయ రంగాల్లో అన్నింటిలో కూడా ముందుగా పురోగతి చెందాలని కోరుకుంటూ, అలాగే వ్యక్తిగతంగా కూడా కుటుంబాన్ని ఏ విధంగా కూడా కోల్పోకుండా మంచి సంతోషాన్ని మీరు అందుకోవాలని కోరుకుంటూ, జగనన్న ప్రతి పథకం ఆడవాళ్ళకే మీ అకౌంట్లో పడేలా చేశారు. ఆడవాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు వాసనలు కూడా ఈ పట్టాలన్నీ ఆడవాళ్ళ పేరు మీదే తీసుకొస్తున్నారు. మీరు మగవాళ్ళ మీద డిపెండ్ కాకుండా ప్రతిదీ మన ప్రభుత్వం మీకు అకౌంట్లో వేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు రేపు వచ్చే ఎలక్షన్లో వాసన సైనికుల మీదంతా వాసన్నకి ఓటు వేసి అత్యంత మెజార్టీగా వాసనను గెలిపించాలి. అట్లే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి కావాలి, వాసన్నకి ఎమ్మెల్యే కావాలి. 2 నుంచి 6-7 కోట్ల దాకా కూడా ఈ రోజు అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని కూడా మన అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా. వాసన్నకి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేయించి ఆయన్ని ఎమ్మెల్యేగా 6వసారి ఆయన్ని విజయ పదంలో మనం నడిపించాల్సిన బాధ్యత కూడా మన మహిళలందరి మీద ఉంది. అలాగే అన్న చెప్తా ఉన్నారు, ఇది అన్నకి రిటైర్మెంట్ ఎన్నిక. అన్న ఈ ఎన్నిక తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి చివరిసారిగా 6వసారిగా అన్నని శాసనసభకు పంపించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అన్నా వెళ్తే మనకి ఆపన్న హస్తాలు ఆదుకునే వాసన్నకి అండగా కూడా మనం అందరం నిలబడాలని మహిళా అందరినీ కూడా మరీ పేరున అందరికీ నమస్కారాలు చేసుకుంటూ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు అండదండలు అన్నకి ఇవ్వాలని చెప్పేసి ఈ మహిళా దినోత్సవ సభ సందర్భంగా కూడా మీ అందరినీ హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే.
రోడ్ రోడ్ హలో ఎక్కడున్నారన్నా? చేరుకులు ఉన్నాయంటే ఇంటి దగ్గర మా చూడమ్మా చూడమ్మా విలువలతో కూడిన విద్యను అందిస్తూ పిల్లల భవిష్యత్తును పునాదులు వేసే దిశగా శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ అని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద బొట్ల సుబ్బారావు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ అధినేత బొట్ల సుబ్బారావు, అభిషేక్, కటార సాయి, మట్టె రాఘవ, కృష్ణ, జాజుల శ్రీను, వెంకటరెడ్డి, పనిదపు సుధాకర్ తదితరులు బాగున్నారు. దాంట్లో మళ్ళీ ఎవ్రీ 15 days ఒకసారి 15 రోజులు ఒకసారి చూసుకోవచ్చు సార్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాల్యూస్, ఎడ్యుకేషన్, కల్చర్, ట్రెడిషన్, స్పోర్ట్స్ ఇంకా చాలా మైండ్ రిలాక్స్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఆ పర్పస్ వచ్చి స్కూల్ ఇది మన వైపు నుంచి మీరు ఏదైనా డౌట్ క్వశ్చన్ అడిగినా సరే ఆయన చేస్తాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ 50 ఎకరాలు క్యాంపస్ సార్. అది దగ్గర 5-6,000 స్లాంగ్స్ ఉంటుంది. టీనేజ్ లో వాళ్ళ ఊహలు, ఆలోచనలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మనం వచ్చి భక్తి భావం లేకపోతే ఇదిలో కొంచెం కష్టం అని గతంలో మనం చూసి డైరెక్ట్ ఇచ్చుంటే పిల్లలు సెట్ అవ్వక దర్శనం చేశారు. టీనేజ్ పిల్లలు మన కల్చర్లోకి రావాలంటే ఆ ఏజ్లో ఉండే పిల్లలకి అంత బయట సడన్గా రావడం కష్టం. ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్ లో కన్వర్ట్ కాకపోయినా సిలబస్ అంతా స్టేట్ బోర్డ్, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ సిలబస్ మొత్తం సిబిఎస్ఈ ఎన్ఈపీకి వేరే కేవలం యూనివర్సిటీలో. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ సిస్టంలో మొత్తం చెప్తున్నారు. దానివల్ల పిల్లడు చేసేది ఏముండదు. కానీ అక్కడ యూనివర్సిటీస్లో సూత్రం ఆధారంగా మిగతా యొక్క ప్రాబ్లం ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా చేయాలి. దానివల్ల పిల్లడు మెంటల్గా మనం దాన్ని భయం చేయకుండా, ఇక్కడ అట్లా ఉండదు. అంత భయం చేయడం అట్లా ఉంటుంది. ఉదాహరణకు నేను
వారణాసిలో అతి పెద్ద హిందూ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళారు. దాంట్లో వాయిస్ ఇస్తారండి, కూర్చుంటే అందరికి వాయిస్ ఇస్తారు. ప్రకాశం జిల్లా వాస్తవ్యులందరికీ నమస్కారం. ఈరోజు మేము విజయవాడ నుంచి శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ తరపున ఇక్కడికి వచ్చేస్తున్నాము. ప్రధానంగా మన ఉద్దేశం ఇక్కడ ఇవాళకి రావడానికి కారణం గురుకులు పరుగులు పెడుతున్న ఈ జీవితంలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకి సమయం లేకుండా ఉన్న ఇటువంటి టైంలో పూర్తి స్థాయిలో పిల్లవాడిని విలువలతో కూడిన విద్యను అందిస్తూ దేశ భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ విజయవాడ గత 10 సంవత్సరాల నుంచి అన్ని స్థాయిల్లో విజయగీతాన్ని ఎగురవేస్తూ ఉంది. పిల్లలకు కేవలం ఏమంటారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇచ్చే విద్య లేకపోతే మార్కులు లాంటివే కాకుండా ఒక వాల్యూసు, స్పోర్ట్సు, కల్చరు, ఎడ్యుకేషన్ వీటన్నిటితో ఒక కంబైన్డ్ కోకరికులర్ యాక్టివిటీస్తో పాటుగా అన్ని విద్యను అందిస్తూ పిల్లల ఉన్నత స్థాయికి ఎదిగేదానికి అన్ని రకాలుగా ఏ రకాలుగా అవసరమైతే అందిస్తున్న శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా అన్ని ఏరియాల నుంచి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తు తీర్చిదిద్దాలని మా ఉద్దేశం. సార్ ప్రధానంగా మామూలు కంపేర్ చేయడం అనేది న్యాయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కంపేర్ చేయడం న్యాయం కాదు. మిగతా స్కూళ్ళకి స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఉన్న తేడా ఏంటి అంటే పిల్లలు కేవలం పుస్తకంలో ఉండే నాలెడ్జ్ నేర్చుకొని ఒక ఏదో ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వడం కాకుండా జీవితం ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని ఎదుర్కొనే విధంగా అన్ని విలువలతో పాటు కష్ట నష్టాల్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, వ్యాపారంలో ఏ స్థాయిలో ఉన్నా సరే ఎలా ఉన్నా సరే అన్ని రంగాల్లో ఏ రూపంలో అయినా ఎదురుడు వచ్చినా సరే సక్సెస్ వచ్చినా దాన్ని తీర్చిదిద్దుకునే దాన్ని కంటిన్యూ చేసుకునే విధంగా ఎటువంటి అవకతవకలు వచ్చినా సరే లైఫ్లో వాటన్నిటిని హ్యాండిల్ చేసి ముందుకెళ్ళేలాగా స్వామినారాయణ గురుకులు తీర్చిదిద్దడం జరుగుతుందండి. జస్ట్ బుక్లో ఉండే నాలెడ్జ్ మైండ్లోకి పంపించడం కాకుండా వాటితో పాటుగా వాల్యూ యాడెడ్ లైక్ స్పోర్ట్స్ అని మీకు ఇందాక చెప్పినట్టుగా స్పోర్ట్స్ అవనియండి, ఒక కంప్లీట్ 20 ఎకరాల కంప్లీట్ లావిష్ గ్రీన్ క్యాంపస్లో అన్ని రకాల యాక్టివిటీకి ఎక్స్పోజ్ అవుతూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి ఒక పర్టికులర్ దాంట్లో మనకి ఎయిమ్ ఉంది అనుకుందాం, దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఉంటుంది ప్రతిదానికి. ఎవరికైనా వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి పిల్లలకి, వాళ్ళ కోసం ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక ½ అవర్ ఎక్స్పోజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకరికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్తో పాటుగా ఒక ½ అవర్ స్పోర్ట్స్ నేర్చుకోవడం కోసం పిల్లలకి ఇచ్చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఆల్ ఇండియా స్కేటింగ్ ర్యాంక్ స్వామినారాయణ గురుకుల్ విజయవాడ, ఆల్ ఇండియా స్కేటింగ్లో జమ్మూ కాశ్మీర్లో పార్టిసిపేట్ చేస్తే అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే స్వామినారాయణ గురుకుల్ విజయవాడ స్టూడెంట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. సో అలా ఏంటంటే ఏ రంగాన్ని కూడా ఒక ప్రత్యేకంగా ఇది రంగం కాకుండా ఏ రంగంలో కావాలన్నా పిల్లలకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఒత్తిడితో కూడిన ఎడ్యుకేషన్ కాకుండా ఎంకరేజ్ బ్యూటిఫుల్గా మోటివేట్ చేసుకుంటూ పిల్లల్ని తల్లిదండ్రులను కౌన్సిల్ చేసుకుంటూ విద్యను అందించడం స్వామినారాయణ గురుకుల్లో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు ప్రత్యేకంగా స్వామీజీస్ దగ్గరకు వచ్చి పిల్లల లైఫ్లో మనకు కావాల్సిన అవసరం ఏంటి, అనవసరం ఏంటి, అంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఎలా, మంచి అలవాట్లతో ముందుకెళ్తే వాటి వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, ప్రతిరోజు ఖచ్చితంగా స్వామీజీస్ ఒక 15 నిమిషాలు పిల్లలకు బోధించడం కూడా జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా స్వామినారాయణ గురుకుల్కి మిగతా స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పిల్లల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి వాటిలో గెలవడంతో పాటుగా లైఫ్ని హ్యాండిల్ చేసే స్కిల్స్ పూర్తి స్థాయిలో స్వామినారాయణ గురుకులు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, నా పేరు బొట్ల సుబ్బారావు, శ్రీకృష్ణ ట్రాన్స్పోర్ట్ ప్రొపరేటర్ని. నేను మా బాబుని లాస్ట్ ఇయర్ ఒంగోలు స్కూల్లో ఒక అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ చాలా పూర్గా ఉన్నాడని విజయవాడలో ఒక 2-3 స్కూళ్ళు చూసి రావడం జరిగింది. అయినా కానీ ఆ స్కూల్లో కూడా నాకు నచ్చలేదు. అప్పుడు మా మిత్రుడు వెంకట గారిని అడిగితే స్వామినారాయణ స్కూల్ ఒకసారి చూడండి, అక్కడ బాగుంది స్టాండర్డ్స్ కానీ అవన్నీ కూడా అంటే మా బాబుని తీసుకొని వెళ్ళి ఆ స్కూల్ చూడడం జరిగింది. మన విజయవాడ కేతనకొండ రోడ్లో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ వెనకనే ఉన్న శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాతావరణం కానీ అదంతా కూడా చూసిన తర్వాత నేను వెంబడి ఇంకేం ఆలోచించకుండా మా బాబుకి అక్కడనే అడ్వాన్స్ ఫీజు కట్టి చేర్చడం జరిగింది. తర్వాత నేను గమనించింది ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్లో ఉదయాన్నే బాబుని లేపి ధ్యానం, మెడిటేషన్ కానీ యోగా చేయించడం, తర్వాత ఆటలాడించడం, తర్వాత నీట్గా స్కూలు క్లాసులు జరగటం, తర్వాత ఈవినింగ్ రాగి జావ కానీ ఇట్లా ఫ్రూట్ సలాడ్ పెట్టడం, పిల్లలకి ఆహారం విషయంలో కూడా ప్యూర్ వెస్ తోటి బాగా నీట్గా ప్రత్యేక శ్రద్ధతో చూస్తూ ఉన్నారు. 2-3 విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా బాబు బాగా షైన్ అయ్యాడు ఎడ్యుకేషన్లో కూడా. అక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు మన సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా మిస్ కాకుండా పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. వారి లైన్లో సద్విద్య, బ్రహ్మ విద్య, అలాగే మంచి విద్యని అందించే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇదంతా కూడా ఒక స్వామీజీ అక్కడ ఉండి అక్కడనే వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు
నెల్లూరు నుంచి ఆ స్కూల్కి సంబంధించిన డైరెక్టర్ గారు, ఒంగోలు పారామెడికల్ అసోసియేషన్ సంబంధించిన వారు పలువురు వైఎస్ఆర్ పార్టీలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు కటార శంకర్, గంటా రామానాయుడు, పలువురు పారామెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాసన్న అందుకు మన ఒంగోలు శాసనసభ్యులు, అదేవిధంగా మా ప్రైవేట్ పారామెడికల్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. వాసన్న అంటే నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో పారామెడికల్ స్టాఫ్తో మనం మాట్లాడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశము ఇంతవరకు ఎవరికి రాలేదు. అన్నకి ఆ ఉద్దేశం వచ్చిందంటేనే మన మీద ఎంత ప్రేమ ఉందో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాసన్న అంటే వా అంటే వందల వేల లక్షల మందికి, సా అంటే సహాయం చేసే, నా అంటే నాయకుడు అని ఆ పారామెడికల్ అందరి తరపు నుంచి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను. డాక్టర్స్ మధ్యలో జరిగిపోతాం, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఈ రోజు బయటకు రావాలని నేను డిసైడ్ అయ్యాను. వాసన దగ్గర కల్పించండి అడిగి మా పని చేసేస్తారు. ఓన్లీ అసిస్టెంట్ గా ఉండి హాస్పిటల్ సర్జన్స్ అన్ని మా ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసేస్తాను. ఇక్కడ పారామెడికల్ సిబ్బంది వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీరు వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. కానీ మీరు అడిగినటువంటి కోరిక అనేది చాలా చిన్నది, అది ఎప్పుడో చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోసం చేసుకోవటం నాకు నచ్చలేదు. ఎప్పుడో మీరు అడిగితే ఎప్పుడో చేసేవాళ్ళమే. అది కరెక్ట్గా మరి ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడో తీసుకొచ్చే ట్రస్ట్ ద్వారా ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి ఉండేవాడిని. అయినా కానీ సరే ఆ విషయం అనేది పెద్ద విషయం కాదు. తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా మీకు ప్రైవేట్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ని మేము తప్పకుండా చేస్తామని చెప్పి కూడా వాస్తవానికి మీ వల్ల హాస్పిటల్స్ మీరు చాలా కష్టపడతారు. అలాంటిది హాస్పిటల్స్ డాక్టర్స్ చేయాలి న్యాయంగా. ఎందుకంటే మీ వల్ల లాభం పొందుతున్నారు, ఎన్ని చేస్తూ ఉన్నారు. అది మీ బాగోగులు కూడా వాడు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఎందుకు చేయలేదైతే నాకైతే తెలియదు. కానీ మనమైతే నేనైతే డెఫినెట్గా చేస్తానని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేస్తున్నాను. మనం నాకు కూడా ఒక పెద్ద ఒంగోలులో మా బావగారు డాక్టర్ ఉన్నాడు, సొంత మేము ఒంగోలు ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలని కోరిక ఉంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి తక్కువ తోటి కార్పొరేట్ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనేది ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. ఆ అవకాశం వస్తే బట్టి తప్పకుండా నేను పెద్ద హాస్పిటల్ కట్టించే కార్యక్రమం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం సీఎం గారు ఈ హెల్త్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. దానికి సంబంధించి ఒక అప్లికేషన్స్ వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. వాళ్ళంతా చూస్తే చెప్పకూడదు. రండి ఇట్లండి, అనుభవించుకోవాలంతా ఇటు వస్తే తర్వాత గ్రూప్ ఫోటో తెద్దాం. భయ ఇటు వచ్చాయి, వస్తే గ్రూప్ ఫోటో తెద్దాం లాస్ట్లో. ఓకే ఓకే వెళ్ళమ్మా, వెళ్ళండి. గ్రూప్ ఫోటో తెద్దాం, ఉండండి. ఒంగోలు కేసరగొండ 2వ డివిజన్ చెందిన 15 కుటుంబాల వారు యువనాయకుడు బాలిని ప్రీతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా లేదా అమ్మ చెప్పండి. అన్ని పథకాలు వస్తున్నాయి కదా, మీకు వాయిదా ఇష్టం ఉండదు ఇంకా రాకపోతే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి. బాగుంది కదా వాయిదా ఇంటికి వస్తున్నాయి అన్నీ. వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తే ఏమైనా తెలుసు కదా. రండమ్మా, రండి, ముందుకు రండి. చిన్న కొద్ది పక్కన జగన్ ఒక ఓట్లు ఉన్న వాళ్ళండి. చూసుకోండి అమ్మా, అక్కడ ఇల్లు పట్టారు నాకు కొంచెం ముందుకు రండి. మా జరుగును కూడా ఈరోజు కేశవరాజగుంట నుంచి ఒక 15 మంది కుటుంబాలు జగన్ గారి స్కీమ్స్కి ఆకర్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి స్కీమ్స్కి ఆకర్షించుకుపోయి అంటే ఇంట్రెస్ట్ వచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఈ వాలంటీర్ సిస్టమ్, సచివాలయం అనే సిస్టమ్ చాలా బాగుంది. మళ్ళీ టీడీపీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని అనే భయంతో ఇవాళ వైసీపీలో చేరడం జరిగింది. అంతేకాకుండా మేము తిరుగుతున్నాం కదా, ఈ పట్టాలు పంచిన తర్వాత ఒంగోలు అంతా మేము తిరుగుతున్నాము. చాలా వేవ్ వచ్చింది. నాకుండే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, మినిమం 15,000 కంటే ఎక్కువ తగ్గదు. కానీ మనం ఇంకా ఎక్కువ మెజారిటీ కోసం ట్రై చేస్తున్నాము. చాలామంది నాకు ఫోన్లు వస్తున్నాయి, మేమే వచ్చి జాయిన్ అవుతామని, స్వచ్ఛందంగా జాయిన్ అవుతామని చాలామంది ఫోన్ చేస్తున్నారు. అంటే జగన్ గారు ఈ సిస్టమ్ ఎక్కడ టీడీపీ వస్తే సిస్టమ్ మొత్తం ఎక్కడ పోయి మళ్ళీ ఆ జన్మభూమి కమిటీలు ఇవన్నీ వస్తాయని బాగా జనాల్లో బాగా వెళ్ళిపోయింది. అది ఈ డైరెక్ట్ బెనిఫిషరీస్, ఈ వాలంటీర్ సిస్టమ్ అని పబ్లిక్ బాగా నచ్చినాయి. సో కన్ఫామ్గా నాకు ఒక వేవ్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఒక దగ్గర ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా ఉండదు. సో కన్ఫామ్గా ఈజీగా 120 పైనే జగన్ గారికి సీట్లు వస్తాయి. వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది ఈసారి. ఇంకా పోయే కొంది 10th సీఎం సభ ఉంది. అది చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది జనాలకి. ఎక్కువ మాస్ ఎక్కువ జగన్తో ఉన్నారు, కొంచెం క్లాసే తగ్గుతుంది. సో అదేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లాస్ ఓటింగ్ 60-70% ఎక్కువ పడదు, మాస్ 80-90% పడుతుంది. ప్లస్ జనాభాకు మాసే ఎక్కువ క్లాస్ కన్నా. సో కన్ఫామ్ జగన్ గారు గెలుస్తారు. మా నాన్న గారు 15,000 పైన మెజారిటీతో గెలుస్తాను. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.